ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో జరిగేటటువంటి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి ఈ నెలలో మొదటి వారం అంతా కూడా ప్రతిబంధకాలతో కూడినటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరేదైనా సరే ఒక వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయ పరంగా ఏ కార్యార్థి ఏది చెయ్యాలన్నా ప్రతి పనిలోనూ కూడా అనేక రకాల చిక్కులు, చికాకులు, ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు వాయిదా పడిపోవడం, ఎంత డబ్బు వచ్చినా సరే, ఎంత ధనం వచ్చినా సరే చిల్లుగవ్వ కూడా లేనటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారికి మొదటి వారంలో ఎక్కువగా కనిపిస్తున్నది. శరీర ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మీరు హామీలు ఇవ్వడం కానీ, మీరు ఇతరులకు సంబంధించినటువంటి సమస్యల్లో తలదూర్చడం కానీ చేయడం వల్ల కొన్ని అనుకోని చిక్కులు, చికాకులు కూడా కలిగే సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఈ వారం శ్రమతో కూడినటువంటి ఫలితాలు మాత్రమే కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కానీ, రాజ్యాంగ వ్యవహారాదుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే కోర్టు వ్యవహారపు చిక్కులు, చికాకులు, తగాదాలు మొదలైనటువంటి వారికి కూడా ఈ వారం ప్రతిదీ కూడా మీకు వ్యతిరేక ఫలితాలను కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, ఇతరుల ద్వారా లేనిపోని చిక్కులు, చికాకులు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ వారానికి వచ్చేసరికి ఈ మేషరాశి వారికి ఏ పని చేయాలన్నా నెమ్మదిగా పనుల్లోకి మంచి మార్పు కలుగుతుంది. అన్నదమ్ముల యొక్క, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మీ కుటుంబంలో వివాహాది గృహ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ మీరు నిర్వహించినట్లయితే మంచి ఫలితాలను పొందడమే కాకుండా గృహమందు మంగళకరమైనటువంటి కార్యాచరణ కలిగించే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తున్నది. అలాగే విలువైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, పెద్దల యొక్క సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆనందంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితులు మేషరాశి వారికి రెండవ వారంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో వారంలో మేషరాశి వారికి మీరు ఏదైనా సరే వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టాలన్నా, జాయింట్ వ్యాపారస్తులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇంకా వృద్ధిలోకి రావాలన్నా, అలాగే గృహ నిర్మాణం చేయాలన్నా, గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, భూమి కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం, స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడం, ఇలాగ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ మూడో వారం మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలను కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్యన సఖ్యతాభావం ఏర్పడుతుంది. మీ కుటుంబం మందు ఎంతో కాలంగా ఉన్నటువంటి కొన్ని మొండి సమస్యలకి మంచి పరిష్కార మార్గం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ప్రేమ వివాహాలు, ప్రేమ పెళ్లిళ్ళు మొదలైనటువంటి ఆయా కార్యక్రమాలలో ఉన్నటువంటి వారికి ఈ మూడో వారం మేషరాశి వారికి మీ ఆలోచన ప్రకారంగా పెద్దలు చక్కటి అంగీకార భావాన్ని తెలుపుతారు. మీ ఆలోచనలు విజయవంతం కాగలుగుతాయి. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు నచ్చిన రీతిలో కాలం అనేది అనుకూలత కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి కూడా దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మూడో వారం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. నాలుగో వారంలోకి వచ్చేసరికి వైద్య రంగంలో, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతిబంధకాలు అధికంగా కనిపిస్తున్నాయి. చేతి పని వారు కూడా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రావలసిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవడం, కిరాణా, ఫ్యాన్సీ, జ్యువెలరీ మొదలైనటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల చివరి వారంలో అనుకోని చెడు సంఘటనలు కలగడం, లేనిపోని చికాకులు, చింతనలు ఏర్పడడం, పితృవంశం వారితోటి చిన్న వివాదాలు, మాతృవంశం వారితో చిన్న అపవాదులు కూడా కలిగే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈ నెలంతా కూడా విపరీతమైన ప్రజాఘోష, అనుకున్న పనుల్లో అనుకోని చిక్కులు, చికాకులు కలగడం, మానసికంగా అసంతృప్తిని కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ నాలుగో వారంలో ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు కూడా సామాన్యమైనటువంటి పరిస్థితులు మాత్రమే కనిపిస్తుంది. ఇక తీర్థయాత్ర సాఫల్యత, దైవ చింతన, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మాత్రం పొందగలుగుతారు. గడిచిన కాలంలో ఉన్నటువంటి కాస్తపాటి రుణాలను తీర్చడానికి కొన్ని ప్రణాళికలను మీరు తయారు చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ మాసములో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారం కూడా చక్కగా దేవాలయంలో కానీ మీ ఇంటిలో కానీ భక్తి శ్రద్ధలతో చక్కగా పారాయణం చేయండి. అలాగే ఈ 4 వారాల్లోనూ ఏదో ఒక మంగళవారం మేషరాశి వారు మినువులు, ఉలవలు, కందులు 650 గ్రాముల చొప్పున మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయంలో అర్చక స్వామి వారికి చక్కగా దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయడం వల్ల ఈ మాసం అంతా కూడా చక్కగా మీకు బాగుంటుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ప్రారంభ కాలంలో మంచి యోగవంతమైనటువంటి కాలం. మీరు ఈ మాసంలో ఏ కార్యార్థి ఏ కార్యాన్ని నిర్వహించాలన్నా అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. మానసిక స్థైర్యాన్ని పొంది ఉండగలుగుతారు. విలువైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు చక్కగా ఏర్పడతాయి. అనేక విషయాదుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే మంచి నైపుణ్యత, చక్కటి ఆలోచనలు, పెద్దవారి యొక్క సహాయ సహకారాలు కలగడం, వ్యాపార పరంగా వృత్తిపరంగా ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకునేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సినీ పరిశ్రమ, కళారంగము, నాట్యరంగము, గానము, ఇలా ఆ వినోదాత్మకమైనటువంటి వ్యవహారాదుల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం ఈ మాసం అంతా కూడా చక్కటి యోగవంతమైనటువంటి కాలం. ఇక షేర్ మార్కెట్ ద్వారా ఆదాయాన్ని పొందాలి అనుకునేటటువంటి వారు కానీ, అలాగే స్పెక్యులేషన్ అది చేసేటటువంటి వారు, ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం మంచి లాభాలను పొందగలుగుతారు. శుక్రుడు ఈ రాశి వారికి ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా జరుగుతాయి. మీ గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు
విజయవంతం కాగలుగుతాయి, ఆనందంగా ముందుకు పోగలుగుతారు. ఎంతటి సమస్యనైనా చక్కగా పరిష్కార మార్గం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు గడిచిన కాలంలో ఏదైనా ఒక వివాహ సంబంధం చాలా మీకు అనుకూలంగా ఉండి మీరు ఆశపడి ఆ సంబంధం దూరం అయిపోయిందనేటువంటి భావనతో బాధ కలిగించేటటువంటి తరుణంలో ఈ ఈ నెలలో తిరిగి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఏదైతే మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలలో మీకు సంపూర్ణంగా ఇష్టం కలిగినటువంటి సంబంధాలు ఉన్నాయో, అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తిరిగి వాళ్ళు మీకు అనుకూలత కలిగించి మీ సంబంధాన్ని ఖాయం చేసుకునేటటువంటి కాల పరిస్థితి కూడా ఈ నెలలో వృషభ రాశి వారికి కనిపిస్తున్నది. అలాగే ఏదైనా సరే ధనానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ నెలలో మంచి వ్యాపారం చేస్తారు, చక్కటి లాభాలు పొందుతారు. మీ వల్ల అనేక మందికి చక్కటి మేలు కలిగించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందుతారు. విందులు వినోదాత్మకమైనటువంటి కార్యాలలో కూడా పాల్గొనేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ మాసమందు భార్యాభర్తల మధ్యన చిక్కులు, గొడవలు, చికాకులు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఏ సమస్యతోటి మీ భార్యాభర్తల మధ్యన వివాదాలు, చికాకులు కలిగినాయో ఆయా సమస్యలకు పరిష్కారం కలిగి మీ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగుంటుంది. మంచి స్థితిగతులను పొందుతారు. పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. చక్కటి దాంపత్య జీవనంతో సుఖంగా సాగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడం కానీ, గృహ ప్రయత్నాలు నిర్వహించడం కానీ, నూతన గృహం కోసం ప్రయత్నాలు కొనసాగించడం కానీ, భూమి కొనుగోలు చేయడం కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఇలాగా స్థిరాస్తులు చేసేటటువంటి విషయాదుల్లో కూడా వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా సంతోషాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు కూడా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ ఆలోచనలు బాగుంటాయి. మీరు ప్రతి పనిలోనూ ఒక ధైర్యవంతంగా ముందుకు పోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రేమికులకి ఈ నెలంతా కూడా మీకు అనుకున్నట్టుగా కాలాన్ని గడిపేటటువంటి సందర్భాలు విశేషంగా ఉన్నాయి. మరి వీరికి మరింత శుభాన్ని కలిగించడానికి ప్రతి శుక్రవారం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఓం శ్రీ కనకదుర్గాయే నమః అనే మంత్రాన్ని ప్రతి పని ముందు చక్కగా మీరు ఆ మంత్రాన్ని స్మరించి మీరు ఏ కార్యార్థి చేసినా దుర్గామాత యొక్క అనుగ్రహతతో ఎంతటి చిక్కు సమస్యలైనా పరిష్కరింపబడి మీకు శుభం కలిగించే అనుగ్రహతను ఆ చల్లని తల్లి ప్రసాదిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ 4 వారాలు కూడా ప్రతి శుక్రవారం రోజున సూర్యాస్తమయం తర్వాత లలితా సహస్రనామాలతో మీ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. ఇలా చేసినట్లయితే మీకు సర్వదా శుభం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే,
జాతకాలైనా సరే వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మలతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా, మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఈ వారం, ఈ మాసం అంతా కూడా మంచి అనుకూలత, సంతోషము, సుఖము, ఆనందము, చక్కటి తేజస్సుతో దినదినాభివృద్ధిని చెందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఏదైనా ఒక మొండి సమస్య ఉన్నదనుకోండి, ఖచ్చితంగా ఈ నెలలో దానికి మంచి పరిష్కారం కలుగుద్ది. ఒక కోర్టు వ్యవహారపు చిక్కులు కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, వాదోపవాదాలు కానివ్వండి, స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే మీ జాతక రీత్యా మిథున రాశి వారికి ఈ నెలలో మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి పరిష్కారాన్ని కలిగించుకోగలుగుతారు. శరీర ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు, కీళ్ళు, వెముకలు, జీర్ణకోశ సంబంధమైనటువంటి చిన్న చిన్న బాధలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి ఈ మాసంలో ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి కానీ, భూమి కొనుగోలు చేయడానికి కానీ, గృహ నిర్మాణము, శంకుస్థాపన, భూమిని మనం అగ్రిమెంట్ చేసుకోవడం, స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడం, వీటికి సంబంధించిన పనులు కూడా ఈ మాసంలో అనుకూల ఫలితాన్ని కలగజేస్తాయి. ఇక విదేశీ ప్రయాణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మంచి శుభ ఫలితాలను పొందడమే కాకుండా విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంతా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ ఆలోచనలతో కూడినటువంటి తేజస్సు మీ కుటుంబానికి మంచి వెన్నెముకగా పనిచేస్తుంది. మీ వల్ల మీ కుటుంబానికి కూడా మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఆలోచనలు చేసింది ప్రతిదీ కూడా ఉన్నతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా మరింత శుభాన్ని కలిగించేందుకు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడి యొక్క అభిషేకం చేయించండి. అలాగే సంకటహర చతుర్థి రోజున, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజు సంకటహర చతుర్థి, మీకు సమీపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయంలో చెరుకు రసంతో కానీ, పంచామృతాలతో కానీ విఘ్నేశ్వరుడికి శ్రీరుద్రాభిషేకం చేయించండి. అలాగే ఆ రోజు కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లం ముక్క ఏదైనా సరే మీది ఏది అవకాశం ఉంటే అది స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఆ రోజు ప్రత్యేకంగా ఒంటిపూట భోజనం చేయండి. గణపతి యొక్క ఆరాధన వల్ల మీకు ఇంకా కొన్ని మొండి సమస్యలకు పరిష్కారం కలిగి సర్వత్రా శుభాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభము, అశుభము, సామాన్యమైనటువంటి ఫలితాలు పొందే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి మొదటి కాలమందు, అంటే మొదటి వారమందు ప్రతి పనిలోనూ కూడా అసంతృప్తి కలిగించడం, ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఈ పని పూర్తి కాదేమో అనేటటువంటి భావాలు ఏర్పడడం, ఇతరులతో కొంచెం మాటా పట్టింపులు, చికాకులు కలగడం, ఏ కార్యార్థే ఏ దిక్కుకు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఏదో తెలియని భయము, అసంతృప్తి, చికాకు కలిగించే సందర్భాలు ప్రారంభ వారమందు ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. తదుపరి వారంలో మీ ఆలోచనలు బాగుంటాయి. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగుంటుంది. వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాల్లో మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ వారం కాస్త ప్రతి పనిలోనూ కూడా ప్రతిబంధకాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి 3-4 వారాలు చూస్తే ఈ డిసెంబర్ నెలాఖరులోనూ కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్ని మేలైనటువంటి విషయాల్ని వినడం వల్ల సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందే సాత్కారం కనిపిస్తున్నది. అయితే ఈ మాసమందు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకోశ సంబంధమైనటువంటి బాధలు కానీ,
ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రొంప, జలుబు మొదలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా కొంచెం మీరు మానసికంగా వర్రీ కావలసినటువంటి పరిస్థితులు కలగడం, ఒత్తిడికి లోనవ్వడం, మందులు మింగవలసినటువంటి పరిస్థితులు రావడం మొదలైనటువంటివి కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇంకా అలాగే ఈ మాసమందు కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా బాగుండడానికి ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేయించండి. సోమవారం రోజున ఈశ్వరుడికి అష్టోత్తర శతనామాలతో బిల్వదళార్చన చేయించండి. మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల కొన్ని ప్రతి సంఘటనలు మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనుకూలమైన ఫలితంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభం కలుగుతుంది. సోమవారం నియమం చేయండి. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మలతో కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలిత మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రారంభ కాలంలో అంటే ఈ మాసంలో ప్రారంభంలో కొంచెం ఆరోగ్యపరమైనటువంటి నలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంపూర్ణమైన దేహారోగ్యం కోసం వివిధమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఏ పని చేసినా సరే ఆయా పనుల్లో ఏదో తెలియని భయము, ఆందోళన, చికాకు ఎక్కువగా కనిపిస్తున్నది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు సామాన్యంగా ఉంటుంది. ఎంత శ్రమ పడినా సరే ఫలితం సామాన్యమైనటువంటి ఫలితం మాత్రమే కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే విషయాదుల్లో కూడా మెలకువగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి విషయాదుల్లో తలదూర్చడం వల్ల కొన్ని చెడు సంఘటనలు, చిక్కు సమస్యలు కలిగే అవకాశాలు సింహరాశి వారికి విశేషంగా కనిపిస్తున్నాయి. అలాగే వాహనాలు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాల్లో కానీ, మీరు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణాల్లో కానీ కూడా కొన్ని చికాకులు కలిగించేటటువంటి సందర్భాలు లేకపోలేదు. ఔషధుల సేవలు తప్పవా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సన్నిహితులే మనకి విరోధంగా మారే సందర్భాలు ఉన్నాయి. ఎంత చెప్పినప్పటికీ కూడా సోదరీలతో ఉన్నటువంటి విషయాదుల్లో ఒకరి మీద ఒకరికి రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషాలు కలిగి
ఒకరి పట్ల మరొకరికి అసంతృప్తి కలిగించేటటువంటి సందర్భాలు కూడా సింహరాశి వారికి విశేషంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. చేతి పని వాళ్ళకి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ వారం అంతా కూడా విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి సింహరాశి వారికి అన్ని విధాల యోగవంతంగా ఉండడానికి ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. ప్రతి శనివారం నువ్వులు బెల్లం ఉప్పు దానం ఇప్పించండి. శనివారం రోజున నూనె వస్తువు లేకుండా భోజనం చేయండి. ప్రతి శనివారం ఈశ్వర దర్శనానికి వెళ్ళండి. ఇలా జరిగినట్లయితే గనక తప్పనిసరిగా మీకు మేలు కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మాసం అంతా కూడా శ్రమలు విశేషంగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా అవస్థ పడిపోవడం, కొన్ని పనులు మీకు సంబంధం లేనటువంటి పనులు కూడా మీ మీద పడేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈ నెలలోనూ కూడా కొంచెం వాయిదా పడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య లోపాలు కలిగించే సందర్భాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు అనుకోకుండా జరుగుతాయి. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ కన్యా రాశి వారికి కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు, మీ ఆశయాలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల కోసమే నేను బ్రతుకుతున్నానా అనేటటువంటి భావన కూడా ఈ రాశి వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఎప్పుడో చిన్ననాటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల లేనిపోని ఇబ్బందులు, చికాకులు కూడా కలిగే సందర్భాలు ఉన్నాయి. వీరికి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానీ,
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారికి కానీ, అలాగే పూల వ్యాపారస్తులకు, ఔషధాలు విక్రయించేటటువంటి మెడికల్ వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంటుంది. మీరు ఎంత శ్రమపడినా, కష్టపడినా సరే మీ పేరు ప్రఖ్యాతులకి ఏదో విధమైన అభ్యంతరాన్ని కలిగించే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి సర్వత్రా శుభం కలిగించేందుకు ప్రతి మంగళవారం హనుమత ఆరాధన చేయండి. సుందరకాండ పారాయణం చేయడం వల్ల సర్వత్రా విజయం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా, మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంటారు. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా, మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీ ఆశయాలు, మీ ఆలోచనలు, దేహారోగ్యము, మానసిక ప్రవృత్తి అన్నిటిలోనూ కూడా విశేషమైన భోగభాగ్యాలను అనుభవిస్తూ దినదినాభివృద్ధిని చెందేటటువంటి పరిస్థితులు తులారాశి వారికి 100% సంపూర్ణ శుభ ఫలితాలను పొందే ఆస్కారాలు విశేషంగా కనిపిస్తున్నాయి. సంపూర్ణమైన దేహారోగ్యాన్ని పొందగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు నియంత్రణ చేయగలుగుతారు. సోదర సోదరీలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మరింత దృఢపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈ మాసమందు చక్కగా సునాయాసంగా ఆయా పనులు నిర్వహించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యా వినోదాత్మకమైనటువంటి కార్యాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పొందడం, తీర్థయాత్ర సాఫల్యత, నదీ స్నానము, పెద్దల యొక్క ఆశీర్వచనంతో దినదినాభివృద్ధిని చెందేటటువంటి పరిస్థితులు విశేషంగా కనిపిస్తున్నాయి. నూతన భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా విజయవంతం కాగలవచ్చు. పెద్దల యొక్క సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక బాధల నుంచి, రుణ బాధల నుంచి కూడా విముక్తును పొంది ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని గడిపే సందర్భాలు ఉన్నాయి. తులారాశి వారికి ఈ మాసంలో మరింత శుభాన్ని కలిగించేందుకు
ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించండి. మీకు లలిత సహస్రనామ పారాయణం చేయడం వస్తే గనక అమ్మవారి పారాయణం చేయండి. ఏదీ చేత కాకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ మంత్రానికి మించినటువంటి మంత్రరాజం లేదు. ఈ మంత్రాన్ని అనునిత్యం మీరు సాధన చేయడం వల్ల విశేషమైనటువంటి దైవబలము, గ్రహత్వ బలము కూడా ఏర్పడి మీరు సర్వత్రా సుఖంగా ఉండగలుగుతారు. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మలతో కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలిత మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీ ఆలోచనలతో ప్రతి పనిలోనూ కూడా ఒక మంచి మార్పు, ఆదాయం పెరుగుతుంది, రుణాలను తీర్చగలుగుతారు, ధనానికి లోటు ఉండదు, సంపూర్ణమైన దేహారోగ్యాన్ని పొందుతారు. గడిచిన మాసంలో హెల్త్ పరమైనటువంటి సమస్యలు, అలాగే శరీర సంబంధమైన ఇబ్బందులు, విషజ్వరాలు, అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి శరీరంలో ఉన్నటువంటి బలహీనత, ఇటువంటివన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో సంపూర్ణంగా నివృత్తి కాగలుగుతాయి. మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ మంచి బలవంతులై ఆనందంగా కాలాన్ని గడిపేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మీరు గడిచిన 2 మాసాలలోనూ కూడా మీరు పొందలేనటువంటి లాభాలు, ఆనందం, ఖర్చు, అలాగే శుభమూలకమైనటువంటి ధనవ్యయం. శుభమూలకమైనటువంటి ధనవ్యయం అంటే ఏదైనా సరే మీ ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల కానివ్వండి, లేదా ఏ తీర్థయాత్రలకైనా, దాన ధర్మాలకి దయాహృదయంతో ఇచ్చేటటువంటి ఇలా శుభమూలకమైనటువంటి ధనవ్యయం అనేది ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నది. ఇక మూడవది, మీరు ఏదైనా సరే ఏదోలా ఒక గృహం కొనుక్కోవాలి, ఒక వాహనం కొనాలి, ఒక స్థలాన్ని నిర్మించాలనేటటువంటిది ఏదైతే ఒక భాగ్యము, అంటే గృహము, వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా భాగ్యం. ఆ వీటి పట్ల మీరు ఏదైనా ప్రత్యేకించి ఒక ప్రయత్నం చేసినట్లయితే
తప్పనిసరిగా మీకు ఆ వస్తువాహన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులను చక్కగా వృద్ధి చేసుకునేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతరులు మీకు ఇచ్చినటువంటి మాటలు వారు నిలబెట్టుకోగలుగుతారు. మీరు ఇతరులకు ఇచ్చినటువంటి మాటలను కూడా నిలబెట్టుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, అలాగే పరిపాలకులకు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో ఏ కార్యాన్ని ప్రారంభించినా, ఏ పనిని మొదలుపెట్టినా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా అనిపించేటటువంటి యోగ్యత సంపూర్ణంగా కనిపిస్తున్నది. ఇక నూతన ప్రయత్నాలు కూడా చక్కగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషులకు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలలో చక్కటి విజయాన్ని పొందేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహదోషాలని పరిహరించి చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత విషయంలో చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఈ మాసంలో చక్కగా సంతోషంగా కాలాన్ని గడపగలుగుతారు. విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి ఆనందము, అనుకూలత, దైవ చింతనతో దినదినాభివృద్ధిని చెందగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు కూడా ఈ మాసం అంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో కూడినటువంటి మాసం. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగుంటుంది. నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. వ్యాపార రంగంలో కొత్త మెలకువల్ని నేర్చుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, అలాగే కిరాణా, ఫ్యాన్సీ, జ్యువెలరీ మొదలైన వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. అందుచేత ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం, ఈ మాసం ఏ కార్యార్థి ఏది చేసినప్పటికీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందడమే కాకుండా ఆనందాన్ని పొందగలుగుతారు. అయితే ఈ మాసంలో మరింత శుభాన్ని, ప్రజాఘోష, నరఘోష నుంచి రక్షణ కలిగించేందుకు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయండి. రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క శాలీసా పారాయణం చేయండి. హనుమత పూజ సంబంధమైనటువంటివి ఏది చేసినా మీకు మేలు కలిగి సర్వత్రా ఆనందాన్ని పొందుతారు. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా, మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంటారు. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మలతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలిత మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా, మేషాది ద్వాదశ రాశుల వారికి
ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన స్థితిగతులు కలిగించేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు నియమించుకున్నటువంటి నియమావళి, మీ లైఫ్ కానివ్వండి, మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ గృహ జీవితం కానివ్వండి, నేను ఎలాగ ఉండాలి అని ఏదైతే మీరు ఒక ప్రణాళికలను తయారు చేసుకున్నారో ఆ విధంగానే మీకు సర్వత్రా కూడా శుభం కలిగించే విధంగా, అనేక మంది సహాయ సహకారాలు పొందే విధంగా, తోటి స్నేహితుడి యొక్క సహకారాలు అనుభవించే విధంగా మీ గ్రామంలో, మీ కుటుంబంలో, మీ భార్యాభర్తలు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి సత్ప్రవర్తన విధానాలతో ధనురాశి వారు దినదినాభివృద్ధిని చెందుతూ అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతూ కాలాన్ని గడిపేటటువంటి సందర్భాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసిక అధైర్యం నుంచి విముక్తులు పొందుతారు, కాళ్ళు కీళ్ళు వెముకలు సంబంధించినటువంటి బాధల నుంచి కూడా విముక్తులు పొందుతారు. కాస్తపాటు ఆరోగ్యం ప్రాబ్లం ఉండి చిన్న చిన్న మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా మీకు మేలే కలిగే విషయాలు ఉన్నాయి తప్ప కీడి కలిగించే విషయాలు ఏమాత్రం లేదు. మీరు ఏ కార్యాన్నైనా చక్కగా నిర్వహించవచ్చు. గృహమందు శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ వివాహాలు, ప్రేమికుల మధ్యన అన్యోన్యత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో మామిడి తోరణం కట్టి శుభకార్యాలను ప్రారంభించాలనేటటువంటి సంకల్పాలు చక్కగా నెరవేరేటటువంటి పరిస్థితులు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. వీరికి ప్రతి సోమవారం కూడా శివారాధన చేయండి. ప్రతి సోమవారం శివాష్టోత్తరాన్ని పారాయణం చేయండి. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం ఇవ్వడం వల్ల మీకు మరింత శుభాన్ని కలిగే అవకాశం ఉన్నది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంటారు. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మలతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలిత మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా, మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం.
తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా శుభము అశుభము సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మకర రాశి వారికి హెల్త్ పరమైనటువంటి విషయాలలో ఒక మంచి మార్పు కలిగే అవకాశం ఉన్నది. మీరు మీ శారీరక ఆరోగ్యం పట్ల కానివ్వండి, కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల పరంగా కానివ్వండి, ఏదైనా సరే ఒక మంచి మార్పు, చక్కటి ఆలోచన, మంచి ప్రవర్తన, ఏదైనా నేను సాధించగలను అనేటటువంటి ఒక ధైర్యంతో ముందుకు పోయేటటువంటి పరిస్థితులు విశేషంగా కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాదుల్లో కొన్ని మంచి మార్పులు కలుగుతాయి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఏదో విధంగా ఆయా కార్యాలని ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి ఆలోచనతో, పట్టుదలతో ఆయా పనులు పూర్తి చేసేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎంత ఆదాయం వచ్చినా సరే చివరికి చిల్లుగవ్వ కూడా లేనటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అయిపోవడం, ఎంత ఆదాయం వచ్చినా సరే సరిపడకపోవడం, గత కాలంలో చేసినటువంటి రుణాల గురించి కొంచెం మనస్సులో వ్యధన కలిగించేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాల వల్ల కొన్ని అపశృతులు కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోవడం మంచిది. వాహనాలు నడిపేటటువంటి సందర్భాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా అనుమానాస్పదమైనటువంటి సమస్యలు తలెత్తేటటువంటి సందర్భాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు, సోదరీలు, తల్లిదండ్రులు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసిన ఆస్కారాలు మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించేందుకు ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి. ఈ 4 వారాలు కూడా కేజంపావు గోధుమలు నవగ్రహాలయం ముందు సూర్య భగవానుని పూజించి దానంగా ఇవ్వండి. సూర్యారాధన చేయడం వల్ల, సూర్య అష్టోత్తరాన్ని పారాయణం చేయడం వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఈ 12 రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ 12 రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మలతో కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో
ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ ఏలినాటి శని ప్రభావము చేత ప్రతి విషయంలోనూ ముందు సంతృప్తి కంటే కూడా అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. ఎంత శ్రమ పడినా సరే ఏదో అసంతృప్తి కలగడం, చేదాకా వచ్చినటువంటి ఉద్యోగ వ్యవహారాలు కానివ్వండి, పెళ్లిళ్ళకి సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి, వ్యాపారం వ్యవసాయానికి సంబంధించింది కానివ్వండి, ఏదైనా సరే చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా సరే ఫలితం తక్కువగా ఉండడం, అన్నదమ్ములు అక్క చెల్లెలతో వాదోపవాదాలు కలగడం, నూతన గృహ నిర్మాణ సంబంధమైన పనులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు రావడం, ఎంత శ్రమ పడినా సరే ఈ పని పూర్తి చేయగలనా లేదా అనే ఆందోళన ఎక్కువగా కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు కూడా ఈ మాసం అంతా కూడా అనుకున్న పనులు సానుకూలంగా నిర్వహించలేకపోవడం, కొన్ని చిక్కు సమస్యలు ఏర్పడడం, అనుకోని దూరపు ప్రాంతాలకు ప్రయాణాలు కలగడం, ప్రయాణాదుల వల్ల కూడా కొంచెం ధనం వృధా అయిపోవడం, మానసికంగా ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బందులు పాలయ్యేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి వివాహ సంబంధమైన ప్రయత్నాలలో, ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి వారికి కొన్ని విషయాదుల్లో పరీక్షాకాలమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలలో మీకు వ్యతిరేక ఫలితాలు కలిగించే సందర్భాలు లేకపోలేదు. కాళ్ళు, కీళ్ళు, వెముకలు, నరాలు, జీర్ణకోశ సంబంధమైనటువంటి పృష్ఠభాగమందు సంబంధించినటువంటి బాధలు కూడా కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. వీరికి ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించండి. ప్రతి శనివారం నవగ్రహాలయంలో 9 దీపాలు వెలిగించి 9 ప్రదక్షిణాలు చేసి నవగ్రహ దేవతలకి దానాలు ఇప్పించండి. ప్రతి శనివారం కూడా ఈశ్వర దర్శనం చేయండి. ఇలా చేసినట్లయితే సర్వదా మీకు శుభం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంటారు. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా, మేషాది ద్వాదశ రాశుల వారికి
ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల ఎలాగైనా సరే శని భగవానుడు అంటేనే అందరికీ భయం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. శని భగవానుడు ఎవరిని ఆవహించినా ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం దేని మీద ఉంటుందండి? మనిషి ఏ కార్యాన్ని జరిగితే సంతోషం కలుగుతుందో ఆ కార్యాన్ని భంగపరచడమే శని యొక్క లక్షణం. మీనరాశి వారికి ఏలినాటి శని కాస్త ఎక్కువగానే ఉంది. ఈ ఎక్కువగా ఉన్నటువంటి శని ప్రభావం ఏమవుతుందండి? ఒక విద్యార్థి అనుకోండి, విద్యాపరంగా అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తుడు అనుకోండి, సరైన ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో నిలకడలేకపోవడం, ఆ చేసే ఉద్యోగం సగంలో ఆగిపోవడం, ఇలాగా జీవన ఉపాధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలలో అసంతృప్తి కలిగించే సంఘటన ఈ మీనరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నది. శరీర ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలకి సుదీర ప్రాంతంలో ఉండాలి. ఏ కార్యాన్ని నిర్వహించాలన్నా ప్రతి దాంట్లోనూ కూడా సమస్యలు, చిక్కులు, చికాకులు కలిగిస్తూ అతి విశేషమైనటువంటి ఆటంకాలను కలిగించేటటువంటి సందర్భాలు మీనరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి అశాంతిని కలిగించేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని కార్యాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మీరు వహించినప్పటికీ కూడా ఆయా పనులు మధ్యలో అటు ఇటు కాకుండా ఆగిపోవడం వల్ల, ఆరోగ్య లోపాల వల్ల కూడా కొన్ని పనులు చికాకులకి, చింతనకి లోనయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ప్రతి శనివారం కూడా శివాలయానికి వెళ్ళండి, ఈశ్వరుని దర్శించండి. ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. అలాగే ప్రతి వారం కూడా నూనె వస్తువులు లేకుండా మీరు ఆహార నియమాలు పాటించినట్లయితే మీనరాశి వారికి సర్వత్రా శుభం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా, మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు.